హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేడ్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేడ్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ముక్కోటి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు? శ్రీ మహావిష్ణువు ఏగో నిద్ర నుండి మేల్కుంటాడు. ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్యఫలం. ఆయన నిద్ర నుంచి లేచిన రోజు తొలిగా తామే దర్శనం చేసుకుని మనసులో కోరిక కోరుకునే స్వామి తక్షణమే తీరుస్తాడని నమ్మకం. ముక్కోటి నాడు ముక్కోటి వ్యవహారాలున్నా మానుకుని శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి దర్శిస్తే ముక్కోటి దేవతలు దీవిస్తారు. దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? గుడికి బయలుదేరామంటే స్నానం చేసే బయలుదేరతాము. అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్లీ కాళ్ళు కడుక్కుని వెళతాము. దానికి కారణం స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాము. కాన ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకు అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆ పాదమస్తకము పరిశుభ్రం చేసుకోవటానికి తొలుత 2 కాళ్ళు వెనక ముందు తడిచేలా కడుక్కుంటాము. 3 సార్లు పుక్కిలించి నీటిని బయటికి వదలాలి. దేవా, శరీరము వాక్కుకి మూలకారకులైన నాలుక నోరు కూడా శుభ్రపరుచుకుని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము కానీ మమ్ము దీవించు అని అర్థం. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు నోరు శుభ్రపరచుకుని దర్శించుకోవాలి. స్నానం ఎంతసేపు చేయాలి? కనీసం అరగంటైనా స్నానం చేస్తే మంచిది. 4 చెంబులతో శరీరాన్ని బాగా తడిపి సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకుని ఆపై 7-8 చెంబులతో శుభ్రపరచుకోవాలి. చక్కటి మెత్తని టవల్తో అద్దుకుని శరీరాన్ని తుడుచుకోవాలి. స్నానం అనంతరం శరీరంలోని అవయాలను శుభ్రంగా తుడుచుకోకపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి. ప్రాణాంతకరమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. మర్మాంగల వద్ద సరైన గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. శుభ్రంగా స్నానం చేసుకుని ఫ్యాన్ కింద 1 నిమిషం నిల్చుని ఆపై దుస్తులు ధరించండి. స్త్రీలు వంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయాలి. మగవారు ఏదో ఒక గుడ్డ చుట్టుకుని స్నానం చేయాలి. తెల్లవారుజామున 4-5 మధ్య చేసే స్నానం ముని స్నానం అనగా ఋషి స్నానం. ఉదయం 5-6 మధ్య చేసేది దైవ స్నానం. 6-7 మధ్య చేసేది మానవ స్నానం. ఆపై చేసేది రాక్షస స్నానం. చన్నీటి స్నానం మంచిది. నదీ స్నానం ఉత్తమోత్తమం. చెరువు స్నానం మధ్యమం. నూతి స్నానం అధమం. 10,000 ఆదాయం వస్తున్నా మానుకొని సరైన సమయంలో సరైన స్నానం చెయ్యటం మంచిది. తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకుంటాయి? తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్తాలు ఉండే తీరు గమనంలోనే ఉంటుంది. స్వామి హస్తాలు నేలను చూపుతున్నట్లు ఉంటాయి. ఆ భంగిమకు అర్థం తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకు, దర్శించిన భక్తులకు లేమి ఉండదని పరమార్థం. ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో కూడా ఉంటుంది. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు స్వామి వారిని ఆపాదమస్తకము తనివి తీరా చూడండి. స్వామి కనిపించగానే కన్నులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి. సాలగ్రామములు ఎంతటి శక్తివంతమైనవి! ఎరుపు సాలగ్రామము సామ్రాజ్య పదవీ ప్రాప్తము. తెలుపు సాలగ్రామము ఐహిక అవసరాలను తీరుస్తుంది. పసుపు సాలగ్రామము లక్ష్మీ స్థానం, అపర సంపదల ప్రాప్తి. బూడిద రంగు సాలగ్రామము ధనంతో కోరిన పేరు ప్రఖ్యాతులు. ముదురు రంగు సాలగ్రామములు ఈ సాలగ్రాములను పూజించరాదు. ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకుంటాయి? లక్ష్మీదేవిగాను భావించాలని శాస్త్రాలు చెబుతూ ఉంటారు.
ఈ జంట వృక్షాలు పూజించి ప్రదక్షిణం చేయటం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు. శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి. నమస్కరించి కౌగలించుకుంటే అనేక దోషాలు పోతాయి. ఈ రావి చెట్టు కిందే బుద్ధుడికి జ్ఞానోదయమైంది. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు క్రిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు. అలాగే వేప చెట్టు గాలికే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి. పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు. వాటికవే ఉద్భవిస్తాయి కూడా. రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు. వేప చెట్టును ఇంటికి ముందు వెనుక నాటుకోవాలి. ఇంటి ముందు వేప చెట్టుంటే వైద్యుడున్నట్లే. వాస్తు శాస్త్రం ఎప్పటి నుంచి పాటిస్తున్నారు? ఎంతో పురాతన కాలం నుంచి, అనగా భారతం కలిగిన కాలం ముందు నుంచి వాస్తు అమల్లో ఉంది. రామాయణంలో అరణ్యవాస సమయంలో లక్ష్మణుడు పర్ణశాల నిర్మించగానే శ్రీరాముడు సీతాదేవితో కలిసి వాస్తు పూజ చేసి లక్ష్మణుడితో కలిసి గృహప్రవేశం చేశారు. విశ్వకర్మమయుడు వాస్తుశాస్త్ర నిపుణులే. ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, ఆనందానికి అన్నింటికీ మూలమే వాస్తు. సుగ్రీవుని పట్టాభిషేకము అనంతరము సీతాన్వేషణకు సమయ నిరీక్షణ చేయాల్సిన సమయంలో శ్రీరామ లక్ష్మణులు వాస్తు చూసుకుని నివసించారు. బిల్వవృక్షం ఎక్కడ పుట్టింది? శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు. శ్రీవృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షంను దేవతలు స్వర్గంలోనూ మందర పర్వతం పైన వైకుంఠంలోనూ నాటారు. శివునికిష్టమైన ఈ బిల్వవృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకు వినియోగించాలి. ఎండిన కోసి 2-3 రోజులైనా శివ పూజకు వాడకూడదు. బిల్వవృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వవృక్ష పత్రం 1,00,000 బంగారు పువ్వులతో సమానం. దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లేమిటి? స్త్రీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. ఒక వత్తి దీపాన్ని చేయరాదు. ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు. దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి. దీపారాధన కుందికి 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి. విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమః శివాయ అని జపించి దీపం వెలిగించాలి. కార్తీక స్నానం ఎందుకు చేస్తారు? ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయటం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి. కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దానివల్లే కార్తీక మాసంలో నదీ స్నానము, సముద్ర స్నానము చేయమంటారు. హరిహరాదులు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసములో నది సముద్ర స్నానము, దీపారాధన ఎంతో పవిత్రము. పురుగులు, మిడతలు, చెట్లు, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయి. కార్తీక స్నానం ఎందుకు చేస్తారు? ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చెయ్యటం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి. కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దానివల్లే కార్తీక మాసంలో నదీ స్నానము, సముద్ర స్నానము చేయమంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో నదీ సముద్ర స్నానము, దీపారాధన ఎంతో పవిత్రము. పురుగులు, మిడతలు, చెట్లు, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామి ఎవరి కోసం? కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న
స్థానంలో బంగారు గోపురం పైన వెండి ద్వారంలో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. వెండి ద్వారం గోపురం పైనున్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు దర్శనం అయ్యాక చాలా మంది గోపురం పైన ఉన్న స్వామిని చూసి దర్శించి నమస్కరిస్తుంటారు. వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చాడు. ఆ దర్శనము పశుపక్షాదుల కోసం, దేవతల కోసము. ఆకాశాన్నించి ముక్కోటి దేవతలు దిగివచ్చి స్వామిని సేవించుకోవటం కోసమే. మన పగలు రాత్రితో వారికి సంబంధం లేదు గనక, వారి పూజా సమయం వేరు గనక, భూమి క్రిందున్న భూమిపైనున్న అన్ని లోకాల వారికై ఇచ్చే దర్శనమే అది. తిరుమల వెళ్లిన వారు తప్పక విమాన వెంకటేశ్వర స్వామి పాదాలను దర్శించి తరించండి. ఆలయాల వద్ద అమ్మే నల్లదారాలను పండి ధరించడంలో అర్థమేమిటి? గృహంలో పూజ చేసిన తర్వాత కట్టుకునే తోరము లాంటివి నల్లదారాలు. దేవాలయాల వద్ద దీన్ని ధరించడం పుణ్యకార్యమే. కాశీదారము, తోరము అని పిలిచే వీటిని ధరించడం ద్వారా ప్రయాణ దోషాలన్నీ పోతాయి, శుభప్రదంగా మళ్లీ మన ఇంటికి చేరుస్తాయి. సర్వగ్రహాలకు శాంతి మరియు దిష్టి కూడా వదులుతుంది. ప్రయాణ సమయాల్లోనూ పుణ్యతీర్థాల్లోనూ తెలియక అనేక తప్పులు చేస్తాం. వాటిని పోగొట్టేదే నల్లదారాలు. అట్ల తద్ది నాడు అట్లెందుకు పోస్తారు? ఆశ్వయుజ బహుళ తది నాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఓ ముఖ్యమైన పండుగ. ఆ పండుగ నాడు అట్లు పోస్తారు. అలా పోసేటప్పుడు అట్లకు ఎన్ని చిల్లులు పడతాయో అన్ని వేల సంవత్సరాలు తమకి ఐదోతనాన్ని ప్రసాదించమని గౌరీదేవిని వేడుకోవటమే అట్ల తద్ది. పెళ్లి కాని వారు ఈ అట్ల తద్ది జరుపుకోవటం, ఈ వల్ల సుందరమైన భర్త, చక్కటి పిల్లలు కలుగుతారు. గోరింటాకు రుబ్బుకుని పెట్టుకుంటేనే ఈ పండుగ అసలు కళ. ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేమనంటారు. గతించిన కాలము, విల్లు నుంచి వెలువడ్డ బాణము, పెదవు దాటిన మాట, చేజారిన అవకాశము తిరిగిరావు, పొందలేము కూడా. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడితే అనర్థాలు జరగవు. అవకాశం అరుదుగా వస్తుంది, అప్పుడే తలుపు తీయాలి, సద్వినియోగం పరుచుకోవాలి. ఆ తర్వాత తలుపు తీసినా లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు, మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు. దాన్నే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని. దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు? భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్రయంత్రాలతో ప్రతిష్ఠ జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి. సాక్షాత్తు దేవతాదేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది. నిత్య దీప ధూప నైవేద్యాలు ఉంటాయి. శుచి ఆచారాలు, శుభ్రతలు అత్యవసరం. స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి. ఏ సమయంలో అలా జరుగుతుందో వారికే తెలియదు. అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధికారులు నిర్వహించడం జరిగితే భగవద్దోషము ఉంటుంది. మళ్ళీ అనేక శుద్ధి క్రియలు చేయాలి. అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవ దర్శనం, పూజాధికారులు చేయరు. దానివల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు. గుడిలో సహితం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు. రామనామ మహిమ అంటే ఏమిటి? విభూషణుడు ఓ కార్యం కొరకై శ్రీరామునికి ఓ సందేశం పంపదలిచి సేవకునితో చెప్పి వెళ్లి రమ్మన్నాడు. ఆ సేవకుడు తాను లంకను దాటి సముద్రాన్ని మీదుగా అయోధ్యను చేరగలిగే శక్తి తన వద్ద లేదని చెప్పాడు. దానికి విభూషణుడు ఓ పత్రం ఇచ్చి ఇదే సముద్రాన్ని దాటిస్తుందని, మళ్లీ నా కడకు వచ్చే వరకు విప్పి చూడరాదని చెప్పాడు. ఆపై సేవకుడు మేఘాల మీద ఆకాశగమనం చేయసాగాడు. ఆ సేవకుడు సముద్రాన్ని దాటుతూ ఆ పత్రంలో అంత శక్తి ఏముందా అని చూశాడట. శ్రీరామా అని ఉందట. ఓసి ఇంతేనా అనుకున్నాడో లేదో టప్పున సముద్రంలో పడిపోయాడంట. రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది. అంతేకాదు, నమ్మకమే మనిషికి బలమైన శక్తి. నమ్మి మోసపోయిన వాడు లేడనేదే ఇందుకే. వినాయకుడి వాహనంగా ఎలుక ఎందుకయ్యింది? మహాక్రూరుడైన మూషికాసురుడే రాక్షసుడు మానవులను, తపస్సులను అనేక బాధలు గురి చేస్తుండటంతో
వినాయకుడు ఆ రాక్షసుణ్ణి నిగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు. వైతరణి నది ఎలా ఉంటుంది? 100 యోజనాల వెడల్పు ఉంటుంది. ఆ నదిలో నీరు ప్రవహించదు. రక్తము, చీము ప్రవహిస్తుంటాయి. ముసళ్ళు, పాపులను చిత్రవధ చేస్తాయి. అందు పాపులు మహాబాధలను నిరంతరము అనుభవిస్తూ మానవ జన్మలో చేసిన పాపాలను మననం చేసుకుంటూ ఆక్రందనలు చేస్తూనే ఉంటారు. వారి మొరలు ఆలకించే దిక్కే ఉండదు. ఆ రకంలో అనేక బాధలు పడిన తర్వాత కూడా మళ్ళీ మానవ జన్మలో అనేక రోగాలతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది కూడా. అందుకే ధర్మంగా ఉండండి, ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే అన్ని విధాలుగా అన్ని సమయాల్లోనూ సదా కాపాడుతుంది. స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు? భగవంతునికి సాష్టాంగ ప్రమాణం పురుషులు చేయవచ్చు. తమ 8 అంగాలను అనగా వక్షస్థలము, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కన్నులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని చెప్పారు. ఇంకా చెయ్యగలిగితే నడుము వంచి ప్రార్థించవచ్చు. మాంసాహారము తీసుకునే వాళ్ళు పూజలు ఫలించవా? శాకాహారము సత్వగుణ వృద్ధికి ఎంతో దోహదపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవానుగ్రహం కలగడానికి, భక్తి చిత్తశుద్ధి పెరగడానికి శాకాహారం కారణమవుతుంది. మాంసాహారం ఆయుష్ను హరిస్తుంది. శాకాహారం తినేవారికి, మాంసాహారం తినేవారికి పరిశీలిస్తే శాకాహారం తీసుకునే వారికే ఆయుష్తో పాటు ఆరోగ్యం పాలు కూడా ఎక్కువని తేలింది. పవిత్ర పుణ్యదినాల్లో మాంసాహారం తీసుకోవడం వల్ల రాక్షస ప్రవృత్తి పైకి మనసు పోతుంది. మాంసాహారాన్ని పండుగ శుభకార్యాల్లో తీసుకోకపోవటానికి కారణం అదే. పెళ్లిల్లో వధూవరుల ఒకరిపైనొకరు తలలపై జీలకర్ర, బెల్లం పెట్టుకుంటారు ఎందుకు? మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్ర, బెల్లము పెట్టేది శుభసూచకములతో పాటు శరీరాల్లో ఉన్న దోషాలు పోవాలని. జీలకర్ర, బెల్లంలా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలని. జీలకర్ర, బెల్లం పెట్టే సమయమే వధూవరుల తొలి స్పర్శ ఎప్పుడైతే ఒకరినొకరు తాకుతారో అప్పుడే పెళ్ళైపోయినట్టు. చేసే పాపాలకు యమలోకంలో శిక్షలు ఏమైనా ఉంటాయా? పరులు ధనాన్ని, పరస్త్రీని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాదుతారు. స్త్రీల ధనాన్ని తీసుకుంటే కటిక చీకటిలో నరికిన చెట్ల మీద పడవేయటము, తల్లి తండ్రి బాగోగులను చూడని వాడిని నిప్పులు చెరిగే సూర్యుడి కింద మాడి మసయ్యేలా చిత్రవధ చెయ్యటము, సంభోగించకూడని వారితో సంభోగిస్తే మండుతున్న ఇనుపమూర్తిని అనగా స్త్రీ పురుషమూర్తిని పురుషుడు కౌగిలించుకునేలా చెయ్యటం, అబద్ధాల నుండి వారి 100 యోజనముల గల పర్వతంపై నుండి పడత్రోసి పచ్చడిలా చేయడం. ఇలా ఒక్కో పాపానికి ఒక్కో శిక్ష ఉంది. మొత్తం 84 లక్షల నరకాలు ఉన్నాయి. గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్యకృత్యాల్లో ఎంత పాపం చేస్తున్నామో, మరింత పాపాన్ని మూటకట్టుకుంటున్నామో అర్థమవుతుంది. కాకి అరిస్తే చుట్టాలు వస్తారా? రవాణా సాధనాలు, దూరవాణి వంటివి లేనప్పుడు కబురు అందచేయడానికి పక్షులనే ఆధారంగా చేసుకునేవారు. ఓ కొత్త పక్షి తమ సీమలోకి వస్తే చూసి కాకులు అరుస్తాయి. దానితో ఏదో సందేశం ఎవరికో పంపారని అర్థం చేసుకునేవారు. దానితో ఇంటికి చుట్టాలొస్తున్నారని అనుకునేవారు. అలాగే కాకి చనిపోయే ముందు పడితే ఏ పనిని, ఏ ఆహారాన్ని చాలా సేపటి వరకు తీసుకోకూడదు, చెయ్యకూడదు కూడా. గణపతిని నిమజ్జనం చేస్తారెందుకు? పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభవంగా వినాయక చవితిని 9 రోజులు చేసి నదిలోనో సరస్సులోనూ నిమజ్జనం చేస్తారు. దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవటం. అలాగే ఉంచితే కొన్నాళ్ళకి విగ్రహ రూపురేఖలు మారవచ్చు. అది దోషం. దానితో పాటు గణపతిని అలా వీధుల్లోనూ ఉంచి పూజించడానికి దేశభక్తికి సంబంధించిన విషయం ఒకటుంది. తొలుత బహిరంగంగా పూజలను చేసినవాడు బాలగంగాధర తిలక్
హిందువులందరిది ఒకటే మాటగా ఎలుగెత్తి చాటాలని, స్వాతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడలా బహిరంగంగా చేయమని చెప్పి దాన్ని ఆచరణలోకి తెచ్చినవాడు స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్. అప్పట్నుంచి గణపతి ఉత్సవాలు భారతదేశమంతటా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతాదేవి గడ్డిపోచని అడ్డం పెట్టుకుని రావణుడితో మాట్లాడింది ఎందుకు? రావణుడిని గడ్డిపోచగా భావించినందువల్ల. కామునుడితో స్త్రీ నేరుగా మాట్లాడరాదు కాబట్టి, కుల స్త్రీలు పతివ్రతలు పరాయి మగవాడితో మాట్లాడరాదు గనుక తనను కనులతో కూడా చూసే యోగ్యత రావణుడికి సిద్ధించకూడదని. గతంలో శ్రీరాముడు గడ్డిపోచతోనే కాకిని నిరసించాడని, తను అలాగే నిరసిస్తున్నాడని, తనకి దగ్గరగా ఉన్నాడుగాన ఏదో ఒకటి అడ్డుగా ఉండాలని. హారతి వల్ల ప్రయోజనం ఏమిటి? ఇంట్లో పూజ మందిరంలోనే కాదు, దేవాలయాల్లోనూ శుభకార్యాలయ్యేటప్పుడు, పిల్లల పుట్టినరోజుల సమయంలోనూ, కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ప్రవేశించేటప్పుడు హారతులు ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య రహస్యం ఉంటుంది. శుభకార్యాల్లో అనేక మంది ఒకే చోట చేరుతారు, గుమిగూడుతారు. అలాగే గుడిలో అనేక మంది భక్తులు భగవంతుణ్ణి దర్శిస్తుంటారు. దానివల్ల పరిసర ప్రాంతపు గాలి కలుషితం అవుతుంది, అనేక క్రిములు చేరుతాయి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వటం ద్వారా దాని పొగకు అనేక సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో అలాగే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అంతరార్థం. పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు? పిల్లలకి పుట్టినరోజు పండుగ సమయాల్లో ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలకి పిల్లలకి దిష్టి రకరకాల పద్ధతుల్లో తీస్తారు. పిల్లలు పెద్దలు విజయాలు సాధించినప్పుడు, బాగా పొగిడినప్పుడు, అతిగా నీరసం ఆవహించి అడ్డుపడ్డా దిష్టి తీస్తారు. పిల్లలకి పసుపు సున్నం కలిపిన నీటిలో దిష్టి తీస్తారు. జనులందరి దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే పిల్లవాడు కలత నిద్రపోవటం, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల, చుట్టూ అంతా గుమిగూడటం వల్ల పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురి అవుతారు. అందుకే పెళ్లిళ్లోనూ పుట్టిన రోజులప్పుడు విధిగా హారతి ఇచ్చి చివరిలో ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు. ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు పోతాయి. మనసుకు ప్రశాంతతతో పాటు ధైర్యగుణం వస్తుంది. కార్తీక మాసం ప్రత్యేకత ఏమిటి? ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి నిత్య స్నాన మంత్ర జపం చేస్తూ ఉండేవారు సర్వపాపాల నుంచి విముక్తులవుతారు. ఈ మాసంలో తులసి ఆకులతో స్వామిని పూజించాలి. ఉసిరిక చెట్టు నీడలో పిండ ప్రదానం చేయాలి. ఉసిరికను తినటంతో పాటు మాలను ధరించిన ప్రశస్తం విష్ణుమూర్తికి ప్రీతికరం. కార్తీక మాసంలో స్తంభం పాతిదానికి ఓ పాత్రను విరేలాడదీసి అందు 8 దిక్కులను కనిపించేటట్టు దీపం పెట్టాలి.